ఈ ఏడాది టాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలన్నీ ఆసక్తి రేకెత్తిస్తున్నవే. అందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ధృవతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రామ్ చరణ్ విలక్షణ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న సినిమా ఎంత ఆసక్తి రేకెత్తిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా మీద దాదాపు ఏడాదిగా పనిచేస్తున్నాడు సుకుమార్. స్క్రిప్ట్ లాక్ అయ్యాక ప్రీ ప్రొడక్షన్ మీద కూడా చాలా శ్రద్ధ పెట్టాడు సుక్కు. రామ్ చరణ్ ఈ సినిమా కోసం లుక్ చాలానే మార్చుకున్నాడు. 3 నెలలుగా అతను ఆ పని మీదే ఉన్నాడు. తాను కోరుకున్న లుక్ వచ్చే వరకు రాజీ పడలేదు సుక్కు. ఈ మధ్య చరణ్ కు 15 రకాల లుక్స్ తో టెస్టులు చేసి ఒక లుక్ ఫైనలైజ్ చేశారు. దీంతో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు ఇక ఏ ఇబ్బంది లేకపోయింది. ఈ నెల 15న చరణ్ రంగంలోకి దిగేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ సినిమా విషయానికొస్తే బాబీ డైరెక్షన్ లో ఒక వైవిధ్యమైన సినిమా చేయనున్నాడు తారక్. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కూడా లుక్ మార్చుకోవాల్సి వచ్చింది. గత నెలలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం లుక్ మార్చుకునే పనిలో ఉన్నాడు. ఓ హాలీవుడ్ నిపుణుడు ఈ సినిమాకు మేకప్ పర్యవేక్షకుడిగా చేస్తున్న సంగతి తెలిసిందే. అతడి సూచనల ప్రకారం ఎన్టీఆర్ లుక్ మార్చుకున్నాడు. ఈ నెల 9న ఎన్టీఆర్ సెట్ లోకి అడుగు పెడుతున్నాడు. ప్రస్తుతం కొంచెం నెమ్మదిగా సాగుతున్న షూటింగ్ ఆ రోజు నుంచి ఊపందుకుంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.